నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదు, ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా సార్? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం, దాన్ని రద్దు చేసుకోలేము. ఆ ఒప్పందం 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో కుదిరిన ఒప్పందం. యూ హ్యావ్ నో విత్డ్రా చేసుకునే స్కోప్ లేదు దాంట్లో, అందుకే దాన్ని నిలిపివేశాం. దాంతో ఇప్పుడు ఇండస్, సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదుల్లో పాకిస్తాన్, అలాగే రబీ, బియాస్, సట్లెజ్ ఇండియా, ఎప్పుడైతే మనం ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి వాటర్ ఆపేస్తామో ఇమీడియట్గా కొంత పూర్తి స్థాయిలో నష్టం జరగదు, ఎందుకంటే మనకు ఆ స్టోరేజ్ కెపాసిటీలో అవన్నీ డెవలప్ కావాలి. ఇవాళ 21 హైడల్ పవర్ ప్లాంట్స్ పాకిస్తాన్లో ఉన్నాయి, జల విద్యుత్ కేంద్రాలు. ఈ 21 కూడా ఇండస్ రివర్ సిస్టమ్ పైన ఉన్నాయి. అంటే ఒకసారి వాటర్ ఫ్లో తగ్గిపోయింది అనుకోండి, 21 జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కాదు. ఇవాళ పాకిస్తాన్ ఇప్పటికే పవర్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే హైడల్ పవర్ ఉత్పత్తి కాదో కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పాకిస్తాన్కు సరిపోయినంత కోల్ నిల్వలు లేవు. కోల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి, పాకిస్తాన్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు. ఓన్లీ $10 బిలియన్ ఉన్నది, అది 2 నెలల దిగుమతులకు కూడా సరిపోదు. అలాగే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ 23%. ఆ వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిలో 90% ఇండస్ రివర్ సిస్టమ్ ఇస్తుంది. 90% ఆఫ్ పాకిస్తాన్ అగ్రికల్చర్ ఇస్ సపోర్టెడ్ విత్ ఇండస్ సిస్టమ్. అందువల్ల సింధు జలాల పైన మనము ఆంక్షలు పెడితే పాకిస్తాన్ ఎకానమీ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇది మొదటిది. రెండవది, పాకిస్తాన్ చేసిన పని, మొదలు వారి గగనతలాన్ని మన భారత విమానాలకు నో పర్మిషన్ అన్నారు. దానికి కౌంటర్గా ఇండియాకు కూడా పాకిస్తాన్ విమానాలు భారత్ గగనతలం నుంచి ప్రయాణించకుండా ఆపేశాయి. దీనివల్ల ఎంత లాస్ అంటే కనీసం ఒక $100 బిలియన్ పాకిస్తాన్ నష్టపోతుంది, $10 కోట్ల. ఎందుకంటే పాకిస్తాన్, నేను ఇద్దరు కూడా చెప్పాను, పాకిస్తాన్ గగనతలం ద్వారా అమెరికా, యూరప్, ముఖ్యంగా యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ ఫ్లైట్స్ పోతాయి. ఇండియన్ ఫ్లైట్ పెడితే మినిమం చెల్లించే ఓవర్ ఫ్లైట్ ఛార్జ్ అంటారు, నావిగేషన్ ఛార్జ్ $580. బోయింగ్ అలాంటి విమానాలు, ఇంకా పెద్ద విమానాలు అయితే $1,200, $1,500 చెల్లిస్తాం. డైలీ ఒక 100 విమానాలు వెళ్ళినా కనీసం $1,00,000 పాకిస్తాన్కి వస్తాయి డబ్బులు. పాకిస్తాన్ ఇస్ డాలర్ స్టార్వ్డ్ ఎకానమీ, మనలాగా చాలా డాలర్లు ఉన్న దేశం కాదు. ఇవాళ $1,00,000 పాకిస్తాన్ వదిలేసుకుంటుంది. ఎస్, ఇండియా విమానాల కాస్ట్ పెరిగిపోతుంది, ఇండియన్ ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు పెరుగుతాయి, మనకు కూడా ఇబ్బంది. కానీ పాకిస్తాన్ కూడా ఇబ్బంది, ఇంకంతకన్నా ఎక్కువ ఇబ్బంది. ఎప్పుడు కూడా గేమ్ థియరీ అంటారు. గేమ్ థియరీలో ఏంటంటే మన రైవల్కు పెయిన్ ఎక్కువ ఉండాలి, నీకు సఫరింగ్ తక్కువ ఉండాలి. సఫరింగ్ ఉంటుంది, యూ కెనాట్ అవాయిడ్, వార్ ఈజ్ అ గేమ్. ఒక ఇలాంటి అంశాల్లో అనివార్యంగా మనకు సఫరింగ్ ఉంటుంది. కానీ మన సఫరింగ్ను తగ్గించుకుంటూ మన ప్రత్యర్థి పెయిన్ను పెంచగలగాలి. అదే పని భారతదేశం చేసింది. ఓకే, అసలు పాకిస్తాన్ తన గగనతలాన్ని ఆపడం వల్లనే పాకిస్తాన్కు $1,00,000 లాస్ అవుతుంది డైలీ. ఇప్పుడు ఇండియా కూడా తన గగనతలాన్ని పాకిస్తాన్కు నిషేధించింది. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళాలంటే చైనా మీదకి వెళ్ళన్నా, శ్రీలంక మీదకి వెళ్ళాలి. అందువల్ల పాకిస్తాన్ విమానాలకు కూడా కాస్ట్ పెరిగిపోతుంది. ఇది రెండవది. మూడవది, ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారు, FATF అని. ఇందులో 40 దేశాలతో దీని గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. సో FATF ఆల్రెడీ పాకిస్తాన్ పైన FATF 2022 వరకు చాలా కఠినంగా వివరించి, తర్వాత పాకిస్తాన్ నమ్మ చూపింది మేము తీవ్రవాదం పైన చర్య తీసుకుంటామని. అప్పుడు రిలాక్స్ చేశారు. FATF ఏంటి అంటే టెర్రరిస్టులకు ఫండింగ్ చేసే కంట్రీలను వాళ్ళు టార్గెట్ చేస్తారు, గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని. మనమైతే బ్లాక్ లిస్ట్ చేయమని అంటున్నాం, కనీసం గ్రే లిస్ట్లో పెట్టినా కూడా పాకిస్తాన్కి ఇన్వెస్ట్మెంట్ రాదు, పెట్టుబడులు రావు, చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల టెర్రర్ ఫండింగ్కు పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్కు సపోర్ట్ చేస్తుంది అన్న ఆరోపణతో
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విచారణ ఆల్రెడీ ఎదుర్కొంటోంది. ఇప్పుడు భారతదేశం దాన్ని మరింత వేగవంతం చేయాలని చూస్తోంది. FATFలో రైజ్ చేసి పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అది జరిగితే పాకిస్తాన్కు పెట్టుబడులు ఆగుతాయి, పాకిస్తాన్లోకి మీకు ఇన్వెస్ట్మెంట్లు ఇతర రకాల ఫ్లోస్ ఆగిపోతాయి, క్యాపిటల్ ఫ్లోస్. ఇక 4వది IMF బెయిల్అవుట్. ఇవాళ పాకిస్తాన్ ఇప్పటి వరకు 24 బెయిల్అవుట్స్, ప్రపంచంలో అత్యధిక బెయిల్అవుట్స్ పొందిన దేశం పాకిస్తానే. సో పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ వెరీ ఫ్రెజైల్. ఈ మధ్య IMFతో $7.3 బిలియన్ ప్యాకేజ్ IMF ప్యాకేజ్ తీసుకుంది. సో ఇప్పుడు IMFలో కూడా మనం రైజ్ చేస్తున్నాం. పాకిస్తాన్కి ఈ ప్యాకేజ్ ఇవ్వకూడదు, ఇస్తే దీన్ని పాకిస్తాన్ ఆయుధాలకు వాడుకుంటుంది. మీరు దేశ పునర్నిర్మాణం కొరకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆయుధాలు కొని యుద్ధం చేస్తుంటారు. అందువల్ల ఒక యుద్ధోన్మాద దేశానికి అప్పివ్వకూడదని IMF కూడా ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది అంటే రేపు నిజంగానే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల పేరు యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఎకానమీ ఇంకా దెబ్బతింటుంది. IMF వాడు లోన్ ఇచ్చి, IMF అనే కాదు ఎవరు లోన్ ఇచ్చినా ప్రైమరీగా చూసేది ఏంటి, నా లోన్ ఇచ్చేవాడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అప్పు తీసుకున్నవాడు రిటర్న్ ఇవ్వడు అనుకోండి, లోన్ ఇవ్వాలంటే ఆలోచిస్తాం. ఇలా IMF అన్నదే ప్రాబ్లం. ఏంటంటే పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే 2 దేశాల ఎకానమీ పైన స్ట్రెస్ పడుతుంది, అందులో డిస్ప్యూటే లేదు. కానీ పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు, ఇండియన్ ఎకానమీ తట్టుకుంటుంది. మీకు దీనికి ఉదాహరణ ఏంటంటే కోవిడ్ టైంలో చూడండి, కోవిడ్ చాలామందికి వచ్చింది, కానీ కొందరు మాత్రమే ICUలోకి వెళ్ళారు, కొందరు మాత్రమే చనిపోయారు. ఎందుకు? కొందరికి మాత్రమే ఆక్సిజన్ బ్రీతింగ్ ఆగిపోయింది. మనందరం ఆ రోజులో ఒక పాట విన్నాం, ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు కోవిడ్కు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. నాకు కూడా వచ్చింది కోవిడ్, కానీ నాకేం కాలే కదా. అంటే కోమార్బిడిటీస్ ఉన్న చోట ఎక్కువ ఇబ్బంది పడ్డారు. సో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఇట్లాంటి పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇలా పాకిస్తాన్ కూడా కోమార్బిడిటీ చాలా ఎక్కువ. యుద్ధం అంటే కోవిడ్ అనుకుంటే పాకిస్తాన్ పైన పడుతుంది, ఇండియా పైన పడుతుంది. కానీ ఇండియన్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే వీఆర్ ఏ బిగ్గర్ ఎకానమీ. ఉదాహరణకు మీకు IMF నుంచి ఇప్పుడు పాకిస్తాన్ $7.4 బిలియన్ రుణం అడుగుతుంది. మీరు ఇది ఇవ్వకపోతే మా దేశం బాగుపడదు. 3 ఏళ్ళలో అది కూడా 3 ఇయర్స్లో $7.4 బిలియన్ మాకు అప్పు ఇవ్వండి అని. ఈ మధ్య ఫ్రాన్స్ నుంచి మనము రాఫెల్ విమానాలు 26 కొనుక్కున్నాం. దానికి మనం చెల్లించింది $7 బిలియన్. అంటే మనము ఒక్క ట్రాన్సాక్షన్లో పెట్టిన ఖర్చు పాకిస్తాన్ 3 ఏళ్ళుగా IMF రుణం కొరకు అడుగుతుంది, 3 ఏళ్ళ రుణానికి అడుగుతుంది. అది కూడా 2-3 ఏళ్ళ నుంచి అడుగుతుంది. తేడా అది. ఇండియా ఒక్క రాఫెల్ విమానాలు కొనడానికి $7 బిలియన్ ఖర్చు పెడితే పాకిస్తాన్ మాకు $7 బిలియన్ ఇవ్వండి అని IMF వెనకాల 2-3 ఇయర్స్ నుంచి పడుతుంది. ఇది ఇచ్చినా కూడా అది 3 ఏళ్ళ పీరియడ్కి ఇచ్చే లోన్. మీకు ఇండియన్ ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీకి కంపారిజన్ అర్థం కావడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల మీకు కోవిడ్ టైంలో మనం ఏం నేర్చుకున్నాం, కోవిడ్ అనే పాండమిక్ వస్తే అందరం ఎఫెక్ట్ అవుతాం. కానీ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు. పాకిస్తాన్ పరిస్థితి పాకిస్తాన్కి ఇమ్యూనిటీ లేదు, ఎకానమీ కొలాప్స్ అయి ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $10 బిలియన్ పాకిస్తాన్ కొంటే $700 బిలియన్ మనకున్నది. మనకు 10 months to 12 months దిగుమతులు చెల్లించగలిగే కెపాసిటీ మనకుంటే కేవలం 2 నెలల దిగుమతులు కూడా సరిపోయే డాలర్లు వాడి దగ్గర లేవు. అందువల్ల ఇది వారికి ఇమ్యూనిటీ లేదు. కోమార్బిడిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే తీవ్రవాదం ఒక కోమార్బిడిటీ, బెలూచిస్తాన్ లాంటి తిరుగుబాటు ఒక కోమార్బిడిటీ, టెహ్రీక్ తాలిబాన్ కింది నుంచే పెడుతున్న ఎసర్ ఒక కోమార్బిడిటీ, తాలిబాన్లతో ఘర్షణ ఇంకో కోమార్బిడిటీ, పంజాబ్కు సింధుకు నీళ్ళ కొరకు కొట్లాట ఒక కోమార్బిడిటీ, ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు మరో కోమార్బిడిటీ. పాకిస్తాన్ ఇన్ని కోమార్బిడిటీస్ ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ ఏమవుతుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.